బలమోడి కట్టుకొని సంతోషపడుకుంటా తనాతనం అంట గుడి కాడికి వెళ్ళి బొమ్మనాల వేడి కట్టున్నారు బొమ్మనాల వేడికి కాదు తండ్రి భార్య భర్తలు వచ్చనే భార్య భర్తలు అనగానేవి భవనాల వేడికి వచ్చిండ్రు వచ్చినప్పుడు ఆ తల్లి సత్యమ్మ చూడు పనవుదిన తల్లి కక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది ఆగో అలనాటి వాళ్ళకు పుణ్యాన 9 గడియలైతే ఇలనాటి వాళ్ళకు పాపాన 10 నెలలు దాసుల కళ్ళ చూసినమ్మ తను చేసుకున్న భర్త బామ సత్యమ్మ ఇంటికాడ పైన మరి కచ్చిరి కాడికి వెళ్ళిపోయి రాజ్యం వెళుతున్నాడు పనవుదిన్న సత్యమ్మ కాదు నావా పనవుదిన్న అడవిల్ల చూడు కక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది అమ్మా దాసి అమ్మా దొరసాని నాకంత తిప్పినట్టయితాను ఇక తప్పినాక తిప్పదానవ్వా ఓలంగమండ అట్లాంటి ఏమన్నట్టు తప్పిందేంటిదే అయ్యి నెల తప్పలేదా నవ్వా అట్లా అదేవాన దేవతల పూజల గడ్డ పోతివి తెచ్చినావా అనవ్వా తెచ్చింది నాకు డజన్ అని తెచ్చినావా అంటాను నీకేందుకు ఓముండ నీకు డజన్ ఏం చేసుకుంటావు నీకు మొగడా ముద్దులోడే మొగడుండి కన్నదో కీర్త మొగడుండి కన్నదో పేర మొగడు లేక కన్నం అనుకో రేపు తెల్లారంగా ఓ నాది పేపర్లు ఇంతెడలు పడుతుంది అందరు వచ్చి నాదే చూస్తారు ఏంటిది ఫోటో కదా రెడ్ ఇంకు తోటి హెడ్డింగులు వేస్తారు నా పేరు ఎట్లా కన్నవా సచ్చాన కన్నవా ఏ దేవుడు కరుణించిండు ఏ నరుడు కరుణించిండు అని చెప్పి గంపెడు మౌతులు తీసుకొచ్చిన మూతి కడ పెడతారు ఇక గంపెడు మౌతుడు కన్నదో కీర్తనవా అట్లా కాదమ్మా మంత్ మిస్ అయిందానమ్మా అనాలే అమ్మా తెలుగు తొర్రా ఇంగ్లీషు పర్రా అయిందానమ్మా అన్న కాదా మరి దిక్కువల్ల పోటీ ఏం మాట్లాడతారో అందరికి మీరు రాసే వేరు రాస పుట్టుకే వేరు శుద్ధరి కులం అర్ధకు తులం అన్నట్టు ఏం చేస్తామవ్వా రాక మేము ఎడితే రేగి నువ్వు ఏడిసినట్టున్నది ఓ ముండ ఏం మాట్లాడతానవే గట్లే అంటారు దొరసాన్ని గా మాటలేనా అరే వాళ్ళు నవ్వు పట్టి నువ్వు అట్లా అంటే దాసి నా కడుపులంతా సీపిరి గులలు ఉచ్చుకపోయినట్టు అవుతుంది ఏంది సీపిరి గులలు ఉచ్చుకపోయినట్టు అవుతుంది సీపిరి పుల్లలు ఉచ్చుకపోయినట్టు అనిపిస్తుందా ఈ గుండెపోయిన వాళ్ళు అప్పంచల్లి ఎతుకులాడతారు ఏది మా బొక్కలు ఉడిసిన చీపిరి కట్టేట్టు ఎతుకులాడతారు గా చీపిరి కట్టేట బుద్ధి అయిందవ్వా నీకు
ఎట్లా మింగ బుద్ధి అయిందవ్వా ఓ ముండ ఆగో దానికి ఏమైంది నేను చీపురు గట్ట తినేది అందుకు నేను అన్న భార్య నా కొట్టు నేను లంగముండ మరి ఎట్లనవ్వగా కడుపులో చీపురు పుల్లలు కూసుకుపోయినట్టు అనిపిస్తుందా ఉదాహరణ మాట వస్తుంది దాసి మదన సుందరి సువర్ణ అయ్యారి నెలలో కలగంటి రామయ్యారి ఏం చెప్తావు బంగారం ఇల్లొక్కడి కలిసినాయి మసాలాలు గసాలాలు 600 రూపాయల కిలో మటన్ అట 1000 రూపాయల కిలో అవుతుందా 1000 రూపాయల కిలో మటన్ 300 రూపాయల కిలో చికెన్ అట్లయిందట కాదుల్లా ఎగ్గంత పిరం కళ్ళు 2 వారం పోయాలరా ఏం చెప్తావు నాని అమ్మగా కింద ఆగేది ఉంటే 8 రోజుల కాగలే కాకపోవాలి కక్కింది తింటరా చిట్టెక్కనన్నా కక్కిందేమో నేను తింటా ఎరిగిందో నువ్వు నెల్లకాలం ఆకలి కాదు నాకేది కావా నీ కక్కిందే సరిపోదు నాకు ఎరిగింది ఎందుకు సుందరి సువర్ణవయ్యారి అమ్మమ్మ అమ్మమ్మ మైదాకు ముద్దాలు మరి మారి మింగూరావయ్యారి అయిన కాసి గిట్లున్న మనుషులు ఎక్కడన్నా మైదాకు ముద్దలు తింటారా పుట్టే పిల్లగాను నీ లెక్క నా లెక్క ఎర్రగా ఉడతాడట మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఎర్రగా ఉడతారు అన్నావు కానీ కింద కుర్చీలో కూర్చున్నా ఆ ఎర్ర కచ్చి వేసుకున్నాయి వాళ్ళ అవ్వ కడుపులు ఉన్నప్పుడు వాళ్ళ అవ్వే వదినవచ్చు ఆయన గంట కర్రెగెందుకు పుట్టిండమ్మా ఎందుకు పుట్టిందంటే ఈ బుల్లోడు కడుపులున్న నాడు వాళ్ళవ్వ ఏం చేసిందంటే జీడి గింజలు దంచుకొని పుక్కిందాట కాటిక డబ్బీలు మింగిందాట బొత్త పురుగులు ఎంచుకొని తిన్నదాట అందుకొరకే వాడు గంత కర్రీగా పుట్టిండవ్వా నాకే దీనికే ఎరకంటే మా అవ్వ వాళ్ళ అమ్మగారు ఇంటికి డెలివరీ పోతే మా అయ్య దీన్ని ఉంచుకున్నాడట చెప్పుదు చూడంత కారప్పుడే బుక్కు మందు రామ రామ రఘు రామదేవా రామ రామ రఘు రామదేవా అంటే తల్లికి గడియాలే గడిచేనా రేపేమో మా పాయే మా పేమో రేపాయే మా పాయే మా పో రేపాయే
మోకాళ్ళ కుడుకలని అరిగిపోయే కూసుండి లేవరాదాయ లేతే కూసుండరాదాయ నాకు ఓ మోగోళ్ళు ఇట్లా రారా అందరికి దాసర పడతారు అమ్మని భజనమా అయ్యా అమ్మని భజనమా అయ్యా నొగలు మీదికి లేచే చుట్టు తీస్తావురా రా అమ్మ తులవరవు చూడరమ్మా తులన తాడేరే కొమ్మ కొండలోనే నవ్వు వచ్చే నాకు తెప్పెలోనే వెళ్ళిపోయే దేవతలో మొక్కే ఓ దేవుడా ఓ రాములా ఏం చేస్తామవ్వా మొగళ్ళ తాళ వెంప చేస్తారు కూర్చుంటారు ఓ మందనరు ఓ మాకనరాయే ఈ కట్టం పాడుగానికి ఆడలకి రావన్నా గసొంటి మొగళ్ళ కత్తి ఏం బాయే మొగళ్ళ కత్త ఈ కట్టం అంటే అన్ని కట్టాలి ఆడలే పడ్డాక మొగళ్ళే కట్టపడతారు లంజ పాడుకా రానన్న తెలంగాణ రాని వచ్చే ఇంకా తెలంగాణ వచ్చినట్టు ఈ కాను చెల్లి మొగోళ్ళుగా ఇంకేం బాయే ఇక మొగోళ్ళు అన్నారు అనుకో ఇక ఫుల్ బాటలు ముందర పెట్టుకునే అంటారు ఆ ముందర పెట్టుకుంటే అల్లకగా అవుతారు ఫుల్ బాటిల్ ముందర పెట్టుకుంటే నార్మల్ డెలివరీ అవుతారు అమ్మ రేణుక ఎల్లవ్వ తల్లి నాకు బిడ్డ ఉడిదే పేరు పెడతా ఎక్కడున్నావు తల్లి తల్లి పిల్ల సల్లగా బయటపడేట అయ్యేదుంటే మా కథలు చెప్పే మడి పిల్ల రాజన్నకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపిస్తా బాంచను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తావా చేపిస్తా సరే సరే గానాడి కాదు తల్లి దాసోళ్ళు వెళ్ళిపోయి మంత్రసాలను ఒలుకొచ్చేనమ్మా మంత్రసాలు వచ్చి మంత్రి చిలిక మంద చేసిల్లమ్మా ఆ తల్లి గర్భసాన చూడవమ్మా ఒరి హర హర మాదేవా హర మాదేవా అదుర్తకు మాట చూస్తాను అదే ఓటంటే ఓటైతుంది ఒర్రెల కాలైతుంది మన దొరసా నీళ్ళల్లో ఆడింది నీళ్ళ ఆడింది ముచ్చట గదే డెలివరీ అయ్యింది అయినా 7 కొడుకులతోడ బిడ్డ కావాలని పొలానికంట వేయింది ఆ కన్న తల్లి సత్యవ్వ మరి 7 కొడుకులతోడ 7 కొడుకులతోడ సకరి బిడ్డ పుట్టింది ఆ బిడ్డనెత్తుకున్నరే అమ్మ మాయమ్మ తల్లికి పిల్లకు తలకు పోతామని ఏనాడు 7 దాసివాళ్ళు కళ్ళ చూసిండ్రు తలల పువ్వు తల్లి మాడగట్టారు ఎల్లిగడ్డ తల్లికి వారే తల్లి నోటికి వారో
చూసినవా చక్కదానాల బిడ్డ కలిగిన అనగానే అరే వెంకటరెడ్డి ఇడుపులు పట్టుకొని చూస్తా ఉన్నాడాట. ఏమిటయ్యా వెంకటరెడ్డి నీకు బిడ్డ కలిగింది, నీ బిడ్డకు తానం పోయాలను అన్నారు. కాపిరెడ్డి అటువంటి చూసినావా, మీకు చెల్లె కలిగిందాడు, నాకు బిడ్డ కలిగిందాడు, చెల్లెకు తానం పోస్తాను కొల్లు ఉంటుంది కొడదాము రాకూడదు కానీ గడ్డపారా చేత పట్టేనా గడ్డపారా చేత పట్టేనా కొల్లుకుంటా తగ్గుతున్నాడా గడ్డపారా చేత పట్టేనా గడ్డపారా చేత పట్టేనా గడ్డపారా చేత పట్టేనా కొల్లుకుంటా తగ్గబట్టేనా గడ్డపారా చేత పట్టేనా రామ 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 రాఘవ బట్టి ఒక్కసారి వదయంగానే గన్ను గన్ను అని సప్పుడు కాబట్టి అంటే కొడుకు ఓడుతున్నాడాట. వదిస్తే కొడుకు ఓడుతుంటే తోడంగా తోడంగా చూసినవా ఆ మూలకు 2 బొక్కల బంగారం దొరుకుతున్నది. నా బిడ్డకు తానం పోయిన ఇంకో మూలకు తవ్వుతున్నాడాట. ఆ మూలకు తవ్వినా 2 బొక్కెళ్ళ బంగారం దొరుకుతుంది. ఇంటికి 4 మూలలు ఏ మూలకు తవ్వినా 2 బొక్కెళ్ళ బంగారం దొరుకుతున్నది. అంజనేయుని తల్లి అంజలాదేవిని పడమార్చి ఇళ్ళ గర్భానోడి కట్టినాడు. నేను పుట్టినాక వాళ్ళు మన్న ముట్టుకుంటే బంగారం అయితే వాళ్ళ ఇంట్లో ఉడతను ఉన్నది, లేకుంటే ఉట్టను ఉన్నదయ్యా. ఏ మూలకు తవ్వినా 2 బొక్కెళ్ళ బంగారం దొరుకుతుంది. నడింట్లో కొల్లు ఉంటా బట్టి తవ్వినా మళ్ళా గా విధంగానే బంగారం దొరకబట్టేనా. 7 తవ్వినా 7 బొక్కెళ్ళ బంగారం దొరుకుతాను. మరి మా తాతలు దాసిన్లా, మా తండ్రులు దాసిన్లా, మా ముత్తాతలు దాచిపెట్టిన బంగారమా. ఇవాళ శుక్రవారం చక్కని గడి రోజు మా ఇంట్లో చక్కని బిడ్డ పుట్టిందే అమ్మో. మా ఇంటికి లక్ష్మీదేవి గదిలి వచ్చింది అనుకున్నారా. ఆ కొడుకు అంటాడు నాయన బంగారం దొరికిందని ఊళ్ళోకి చెప్పదాము అంటాడు. కొడుకా ఎడ్జోనివా పిచ్చోనివా, రోగం వస్తే 10 మందికి చెప్పుకోవాలి, ధనం ఉంటే దాచుకోవాలి. మంది చెప్పుకుంటారా, మంది చెప్పుకుంటే మనమే నేర్పుతారు. మంది చెప్పే ముచ్చట కాదురా, రోగం వస్తే 10 మందికి చెప్పాలి, ధనం ఉంటే దాచుకోవాలి అన్నాడు. ఆనాడు బంగారం అంతా తీసుకుపోయి ఇంట్లో దాచుకొని సూరు కింద కొల్లు గుంట తోడదండగా 7 దాసోళ్ళు కొల్లు గుంట లోపల తానం చేపియాలి. సూరు కింద కొల్లు గుంట లోపల ఆ బిడ్డకు తానం పోసి అరే ఓ తల్లి సత్యమాదేవి నీ గర్భాన సక్కదనాల బిడ్డ కలిగిందని ఆ తల్లికి అంద చేస్తా ఉన్నారు. తలకు తలమాద కట్టిళ్ళు, చెవుల దూదులు పెట్టిళ్ళు, పుక్కిట్ల మోసిళ్ళు. బిడ్డకు భక్తి పాలి వల్లరే అమ్మా. అప్పుడు గనకినేవి ఆ కన్న తల్లి సత్యమ్మ పుట్టిన బిడ్డను బాబల్ల పట్టుకొని బిడ్డ ముఖము చూస్తే బిడ్డ ఏ విధంగా కనబడుతుంది. ఉంగురపు వెంట్రికలు, చందురపు పెదవులు, కళ్ళు కలవరేకలు, చెంపలు చెక్కుటద్దాలు, బొమ్మలేమో సింగిడీలు, పెదవులు ఏమో వాడిపోయిన దొండ బలములమ్మ. పుడిసేటి పొద్దుకు వంక ఉన్నది, వెలిగేటి దియ్యకు వంకర, కాలేడి జ్యోతికి వంకర, నాగలికి నడి వంకర, కొడవలికి పిడి వంకర ఉన్నది. కానీ నా బిడ్డకు ఏ వంకర లేకపాయన. బిడ్డనెత్తుకొని సంబరపడుతుంది సత్యవ్వ.